దిశ ఘటనను ఉదాహరణగా చెబుతూ బాధితుల పట్ల ప్రభుత్వం తీసుకునే చర్యలపై వివరించారు మంత్రి పయ్యావుల. ప్రజల ప్రాణరక్షణ, మానరక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు. చంద్రయ్య హత్య లైవ్లో రికార్డైందని, ఈ ఘటన సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. బాధితులకు బాసటగా నిలవాలనే చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగ ప్రతిపాదన చేశామన్నారు. సంఘటన జరిగినప్పుడు హైదరాబాద్ లో నాకు అమ్మాయి పేరు గుర్తులేదు అధ్యక్ష, టోల్ గేట్ దగ్గర ప్రీతినో అనుకుంటా ఒక అమ్మాయి ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. జరిగినప్పుడు అది ఒక భారతదేశాన్ని కాదు అధ్యక్ష, ప్రపంచాన్ని కుదిపేసింది అధ్యక్ష. అమ్మాయి టోల్ గేట్ దగ్గర నిలబడి తన చెల్లెలకు కూడా ఫోన్ చేసుకోవాలి అనేటువంటి ఇది లేకుండా పోయినప్పుడు ఆ అమ్మాయి పట్ల జరిగినటువంటి అక్కడ తీసుకెళ్లి రేప్ చేసే సంఘటన, ఆ సంఘటన అనేది ఒక భారతదేశాన్ని కాదు అధ్యక్ష, ప్రపంచాన్ని కూడా, అంటే ప్రపంచంలో మనం ఉన్న ఇండియన్స్ ఎక్కడైతే ఉన్నారో మొత్తం వైరల్ అయ్యి బాగా డిస్కషన్ అయింది. ఆనాటి ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది తెలంగాణలో, మనం చూసాం. ఆ తర్వాత నిందితుడు తప్పించుకునే ప్రయత్నం పోయినప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేయడము, చనిపోవడం, ఇవన్నీ ఏంటి అధ్యక్ష, మెసేజింగ్ అంటారు అధ్యక్ష. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఒక స్పష్టమైన సంకేతాన్ని, వైఖరిని ఎస్టాబ్లిష్ చేయడం. ఇవాళ ఈ చంద్రయ్య గారి మృతి నేను ఎలదలుచుకోలేదు అధ్యక్ష, హత్య చేయబడడం లైవ్ రికార్డింగ్ రిలీజ్ అయింది అధ్యక్ష. అంటే ఒక మనిషిని ఏ రకంగా గొంతు కోసి చంపుతున్నాము అనేటువంటిది లైవ్ రికార్డ్ రిలీజ్ అవ్వడం సమాజాన్ని ఎంత ఆందోళనకు గురి చేస్తుంది అధ్యక్ష. ఆ కుటుంబాలకి, సమాజంలో ఈ భయభ్రాంతులైనటువంటి వాళ్ళకి బాసటగా నిలవాలనే ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, అధికారంలోకి వచ్చిన వెంటనే నారా లోకేష్ గారు లేదు, మన ప్రభుత్వ విధానాన్ని మనం స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ కేసు ద్వారా మనం బాసటగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దీన్ని దయచేసి మీరు అర్థం చేసుకుని